బిగ్ బాస్ సీజన్ 12 కన్నడ అయితే ఈ రోజుతో అయిపోయింది అనమాట. సో బిగ్ బాస్ సీజన్ 12 కన్నడ టైటిల్ విన్నర్ వచ్చేసరికి గిల్లీ గారు అనమాట. సో గిల్లీ నాథ. సో ఆయన అయితే మనకి బిగ్ బాస్ సీజన్ 12 టైటిల్ విన్నర్ గా నిలిచారు. 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అండ్ ఆయనకి యాజ్ యూజువల్ మార్చేసరికి విక్టోరియా స్కార్ కూడా ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా సెకండ్ అండ్ రన్నర్ అప్ అయింది మన రక్షిత గారు అనమాట. సో ఆవిడకి కూడా బిగ్ బాస్ 25 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే బిగ్ బాస్ విచ్ మీన్స్ స్పాన్సర్స్ అయితే ఇచ్చారనమాట. సో 25 లక్షల రూపాయలు ఆవిడకి కూడా వచ్చాయి. సో నాకు కన్నడ బిగ్ బాస్లో నచ్చింది ఇదే అనమాట. గెలిచిన వాళ్ళకే కాకుండా సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా ఎంతో కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మన తెలుగు బిగ్ బాస్లో కానీ మన తమిళ్ బిగ్ బాస్లో కానీ ఎప్పుడు నేనైతే చూడలేదు. తమిళ్ నాకు తెలియదు, నేను తమిళ్ బిగ్ బాస్ 9 ఒకటే చూశాను. బట్ తెలుగులో వచ్చేసరికి ఇప్పటి వరకు విన్ అయిన వాళ్ళకే డబ్బులు ఇస్తారు, రన్నర్కి ఎప్పుడు డబ్బులు ఇవ్వరు. సో కన్నడ బిగ్ బాస్లో నాకు నచ్చింది ఇదే. మన విన్ అయిన కంటెస్టెంట్కే కాకుండా సెకండ్ వచ్చిన కంటెస్టెంట్ కూడా 25 లక్షలు అయితే ఇచ్చారు. సో ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అదేవిధంగా కన్నడ బిగ్ బాస్లో సెకండ్ వచ్చిన కంటెస్టెంట్కే కాదు, థర్డ్ అంటే 3వ స్థానంలో బయటకు వచ్చేసిన కంటెస్టెంట్కి 14 లక్షల రూపాయలు ఇచ్చారు. 4వ స్థానంలో బయటకు వచ్చేసిన కంటెస్టెంట్కి 7 లక్షలు 8 లక్షలు ఇచ్చారు. అండ్ 5వ స్థానంలో వచ్చేసిన కంటెస్టెంట్కి కొంత అమౌంట్, అలాగా లాస్ట్ 7th పొజిషన్లో బయటకు వచ్చిన కంటెస్టెంట్కి 1,50,000 రూపాయలు అయితే ఇచ్చారనమాట. ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఎంతో కొంత డబ్బులు అయితే ఇచ్చి బయటికి పంపారనమాట. సో కన్నడ బిగ్ బాస్లో టాప్ 5 కాదు టాప్ 6 ఉన్నారనమాట.